హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము మీఠీ సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. సేమియా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు వేసేసుకొని నెయ్యిలో కలుపుకుంటూ మంచిగా వేయించేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు సన్న సేమియా తీసేసుకొని నెయ్యిలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. సేమియా అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత సేమియాను ఒకసారి అంతా కలిపేసుకొని పైన మూత పెట్టేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సేమియాని వాటర్లో ఉడికించేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత సేమియా అనేది వాటర్లో మంచిగా ఉడికిపోయింది కదా. ఇలాగ సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి సేమియాలో మనం వేసిన షుగర్ అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనము ఈ సేమియా పైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు సేమియాని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, నేనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికిచ్చేసుకున్నా. ఫైనల్లీ మనకి ఇక్కడ మీఠీ సేమియా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మీఠీ సేమియాని మనము ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, మనకు 10 నిమిషాల తర్వాత సేమియా అనేది ఈ విధంగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకు మీఠీ సేమియా అనేది రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 10 మినిట్స్లో ఈ విధంగా మీఠీ సేమియా అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా వస్తుందండి సేమియా అనేది. అలాగే మనము తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీఠీ సేమియా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.